సాక్షాత్తు శ్రీరాముడు ఆచరించిన వ్రతం శ్రీ హనుమత్ వ్రతం. పూర్వం శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ ఋష్యమూక పర్వతం చేరుకొని సుగ్రీవ, హనుమలతో స్నేహం చేశారు. అప్పుడు హనుమంతుడు తన వృత్తాంతాన్ని చెప్పి దేవతలంతా తనకు వరాలు ప్రదానం చేశారని వివరించారు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా హనుమా, సూర్యుడు విద్యను దారపోసిన రోజైన మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు నిన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి హనుమత్ వ్రతం ఆచరిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని సెలవిచ్చారు. ఆ తర్వాత శ్రీరాముడు ఈ వ్రతం ఆచరించి 13 తోరణాలున్న దారాన్ని కట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రావణుడిని సంహరించి విజయం పొందాడని వ్యాస మహర్షి ధర్మరాజుకి వివరించారు. అంతేకాదు, శ్రీకృష్ణుడు ద్రౌపదితో చేయించిన వ్రతం కూడా శ్రీ హనుమత్ వ్రతం. మరి ద్రౌపదితో ఈ వ్రతాన్ని దగ్గరుంచి చేయించారని, ఆ ఫలితంగానే పాండవులకు తిరిగి సిరి సంపదలు లభించాయని సౌనకాది మహర్షులు సూత మహర్షికి వివరించారు. మరి సాక్షాత్తు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ద్రౌపదితో చేయించిన ఈ వ్రతం శ్రీ హనుమత్ వ్రతం మనం కూడా ఆచరిద్దాం. మరి హనుమంతుడు బ్రహ్మచారి కదా, మరి ఎందుకు సువర్చల సహిత హనుమాని ఎందుకు పిలుస్తారో కూడా తెలుసుకుందాం. హనుమంతుణ్ణి బ్రహ్మచారిగా పేర్కొంటారు. సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడు తోకకి నిప్పంటించిన రావణుడు ప్రయత్నించాడు. ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ స్వేదాన్ని ఓ చేప మింగి గర్భం దాల్చినట్టు ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు. అతడినే ఆంజనేయుడు కొడుకుగా పేర్కొంటారు. అయితే పరాశర సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్టు కూడా తెలిపారు. పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుణ్ణి తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు. ఒక్క నవ వ్యాకరణం తప్ప సూర్యుడి నుంచి సకల విద్యలు, వేదాలని హనుమంతుడు అభ్యసించారు. బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్థమయ్యే నవ వ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడని, విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించి సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చలాదేవి అయిన యువతిని సృష్టించారు. ఈమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించినా హనుమంతుడు మాత్రం నిరాకరిస్తాడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు. గురు దక్షిణ కింద తన కుమార్తె అయిన సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, సువర్చల దేవి కన్య. ఆమెను వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు, ఇది లోక కళ్యాణం కోసం మాత్రమే అని చెప్పారు. ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుణ్ణి ఒప్పించాడు. వివాహమైన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమించింది. దక్షిణ భారతదేశంలో సువర్చలాదేవి పేరుతో ఈమె పూజలు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్ళపల్లిలో ఉంది.
ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వైవాహిక జీవితం జరుగుతుందని నమ్మకం.